మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా జూన్ మాసానికి సంబంధించి 3వ వారానికి ఈ 21 నుంచి 27 వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే కనుక 21వ తారీఖు ఆదివారం కరెక్ట్గా కుజుడు ఆయన స్వక్షేత్రమైన మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతున్నారు. అలాగే 22వ తారీఖు సోమవారం నుంచి కూడా బుధుడు కర్కాటక రాశిలోకి వచ్చున్నారు. కుజుడు బుధుడు మెయిన్గా ఈ వారం నుంచి కూడా స్థాన మార్పులు మనం గమనించవచ్చు. ఇక ప్లానటరీ ట్రాన్సిట్ మనం చూస్తే కనుక కుజుడు వృషభంలో, మిథునంలో రవి, కర్కాటకంలో బుధ గురు శుక్రులు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, ఇక మేన రాశిలో శని భగవానుడు గోచారంలో ఉంటూ ఉన్నారు. సో ఈ విధంగా గ్రహస్థితి ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక కన్యా, తుల, వృశ్చికం మీదుగా 3 రాశుల మీద కూడా ఉంది. ఈ విధమైన చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ యొక్క వారంలో మనం ఇప్పుడు చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో గురుడు, అలాగే ద్వితీయంలో బుధుడు, ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో కేతువు. సో మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ముఖ్యంగా. సో దీనిలో ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న గురు, బుధ, శుక్రులు ముఖ్యంగా ఈ వారం నుంచి బుధుడు మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు సెకండ్ హౌస్లోకి వస్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ సెకండ్ హౌస్లో అక్యుములేట్ అయిన ఈ గ్రహాలు కంజంక్షన్లో ఉన్న యుతిలో ఉన్న బుధుడు కావచ్చు, గురుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు, చాలా వరకు కూడా ఆర్థికంగా, ఫైనాన్షియల్గా, కుటుంబ పరంగా ఇక్కడ గురుడు ఉచ్చస్థితిలో ఉండటం ఫైనాన్షియల్గా చాలా మంచి ఇక్కడ ట్రాన్సిట్ అని చెప్పాలి. ఆర్థిక పరంగా ఇంక్రీజ్మెంట్ ఆఫ్ యువర్ వెల్త్ కండిషన్స్, ఫైనాన్షియల్ కండిషన్స్. బుధుడు కూడా రాశ్యాధిపతి, ఆయన కూడా ద్వితీయ స్థానంలో ఉండడం. యు ఆర్ మోర్ కాన్సన్ట్రేషన్ అబౌట్ యువర్ ఫైనాన్స్. ఆర్థికపరమైన విషయాల గురించి మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే ఆస్కారం ఉన్నాయి. అందులోనూ ఈ యొక్క రాశికి మంచి మిత్రుడైన శుక్రుడు కూడా ద్వితీయ స్థానంలో ఉంటాడు. సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క కంజంక్షన్ తప్పకుండా ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ పరమైన విషయాల రీత్యా అన్ని విధాలా కూడా కొంత పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తున్నట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇక 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం ప్రారంభమే ఇక్కడ మనం చూస్తే శుక్ర శనివారాలు 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం నుంచి 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉన్నాం. ఇక్కడ మెయిన్గా ఏంటంటే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆది, సోమ, మంగళవారాల్లో 4th హౌస్లో చంద్రుడి యొక్క సంచారం ఉంది. సో అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా ఇక్కడ ద్వితీయ స్థానంలో సంచారంలో ఉంటూ ఉన్నారు. సో చాలా వరకు కూడా ఆర్థిక పరమైన విషయాల్లో కొంత ఎమోషనేటివ్ సిచ్యువేషన్స్, అంటే మొన్నదాకా మనీ స్ట్రక్ అయింది, కొంతవరకు మనీ చేతికి అందింది, కొంత ఫ్యామిలీలో కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి, అది కొంతవరకు మనకి ఫ్యామిలీలో కొంత పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. సో అలాంటి విషయాల్లో కొంత ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి ఇక్కడ ఈ రాశి వాళ్ళు చూసే ఆస్కారాలు ఈ వారం ప్రారంభం మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమంలో చంద్రుడి యొక్క సంచారం ఉంది. అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా మళ్ళీ ద్వితీయంలో ఉన్నారు. సో కాబట్టి ఈ వారం అంతా యు ఆర్ మోర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు యువర్ ఫ్యామిలీ. కుటుంబానికి, కుటుంబ పరిస్థితులకి, ఆర్థికపరమైన విషయాలకి సంబంధించే మీరు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే ఆస్కారాలు ఈ వారం మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే వారాంతాన్ని చూస్తే శుక్ర శనివారాల్లో ఇక్కడ షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ మనం గమనించదగింది ఏంటంటే మెయిన్గా ఈ వారం నుంచి కుజుడు కూడా మారుతున్నాడు. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఇంట్రడక్షన్లో. కుజుడు 10వ స్థానంలోకి వచ్చాడు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండటం. హిడెన్ ఎనిమీస్, కొంచెం మనకి తెలియని శత్రువులు, అంతర్గత శత్రువులు
మన వెనకాల ఉండొచ్చు, లేకపోతే సో ఇలాగా ఏదైనా సరే అందరినీ నమ్మకుండా ఉండటం ఈ టైంలో, ముఖ్యంగా సస్పెక్ట్స్ విషయంలో మీకు ఎవరైతే సస్పెక్టివ్గా ఉంటారో ఈయన నమ్మకూడదు అనుకుంటుంటాం కదా కొన్ని సందర్భాల్లో, అలాంటి వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటారు. కుజుడు కూడా మారుతూ ఉన్నాడు కాబట్టి ఈ వారం నుంచి సమ్ ఫియర్ అనేది ఎనేబుల్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో దానికి తోడు ఇక్కడ కొంత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ ఇలాగా ఇక్కడ హిడెన్ ఎనిమీస్కి సంబంధించిన విషయాల్లో కొంచెం స్ట్రగుల్ని మనం ఫేస్ చేయాల్సిన వచ్చే విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. సో కాబట్టి కుజుడి యొక్క 1000 స్థాన సంచారం జరుగుతుంది కాబట్టి ఇది మనకి నెగిటివ్గా ఇంపాక్ట్ ఉండకుండా ఉండడం కోసం కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ ఈ రాశి వాళ్ళు చక్కగా మంగళవారం పూట దానం చేసుకుంటే మీకు ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది. ధరణీ గర్భ సంబుధం కుజ నవగ్రహ శాంతి మాత్రం డైలీ చదువుకోవటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవటం ఈ రాశికి చాలా చాలా మంచిది. శని ఇక్కడ వీళ్ళకి దశమ స్థానంలో ట్రాన్సిట్లో ఉన్నారు. ఉద్యోగపరంగా చాలా డిసిప్లిన్తో, రిస్ట్రిక్షన్తో మీరు పనిచేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. అదేవిధంగా ఇంటికి దూరంగాను, అలాగే చాలా వరకు కూడా మీకున్న కమిట్మెంట్స్ రీత్యా ఇక లైఫ్లో మనం వెనకడిగి వేసేది ఉండదు, ముందుకు ఎలాగ ముందుకు వెళ్ళటమే అనే పరిస్థితులు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. సో అంటే కుజుడికి మాత్రం ఈ వారం చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి అన్ని విధాల మంచిది. అలాగే రవి కూడా రాశిలో ఉంటున్నారు, పోయిన వారం నుంచి మారారు ఆయన కూడా. సో కాబట్టి ఇక్కడ కొంతవరకు సిబ్లింగ్స్, తోబుట్టువులకి సంబంధించిన విషయాల్లో కానీ, కొలీగ్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, మీ బాసెస్కి సంబంధించిన విషయాల్లో కానీ, కొంత ఇమీడియట్ హెడ్స్ వీళ్ళ ఫోర్స్ని మీరు తట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటారు. సో అలాగే సీజనల్గా వచ్చే హెల్త్ ఇష్యూస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఉష్ణానికి సంబంధించి ఒంట్లో ఉష్ణం పెరగడం, వేడి పెరగడం వల్ల జరిగే రుగ్మతలు వీటి విషయంలో కొంచెం కేర్ తీసుకోవడం మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.